హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా పత్తిని మద్నూరు మిల్లుకు తెచ్చినాం. ఈ మిల్లులో పొద్దున 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. మేము మా విలేజ్ నుంచి 6కు బయలుదేరినాం. ఈ మిల్లులోకి మనం వెళ్ళగానే పత్తి మ్యాచర్ చూస్తారు. మ్యాచర్ అంటే అదే తేమ శాతం. పత్తికి తేమ శాతం 7 నుంచి 8 రావాలి. మ్యాచర్ ఓకే అయితేనే నెక్స్ట్ మన పత్తి వండిని ఇలా ధర్మకాంటపై కొలుస్తారు. తర్వాత మళ్ళీ లోడ్ ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి జోకి బండి బరువును తీసేస్తారు. మా బండి జోకుడైతే అయిపోయింది. మేమైతే మిల్లులోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇందులో మాకన్నా ముందు చాలా పెద్ద బండ్లు కూడా వచ్చి ఉన్నాయి. ఇక మా బండిని అయితే పాయింట్ మీదకి తెచ్చేసినాం. ఈ లోడ్ను ఖాళీ చేయడానికి అమ్మాలి వాళ్ళు ఉంటారు. లోడ్ బండి ఎక్కడం కష్టం కాబట్టి బండికి తాడు కట్టుకొని ఈ విధంగా పైకి ఎక్కినారు. పైకి ఎక్కి పత్తి లోడ్ను ఈ విధంగా కిందికి అయితే ఖాళీ చేశారు. కానీ ఇలా చేయడం చాలా కష్టం. మొత్తానికైతే మా పత్తి లోడ్ బండి ఖాళీ చేశారు. ఇలా లోడ్ ఖాళీ చేసిన పత్తిని ట్రాక్టర్కి ముందు జేసీబీ లాగా ఇంకో మిషన్ అటాచ్ చేసి ఉంటుంది. ఈ ట్రాక్టర్ దాని సహాయంతో పత్తిని ఈ విధంగా పట్టుకొని తీసుకెళ్తుంది. అలా పట్టుకొని పత్తిని ఈ విధంగా తీసుకొచ్చి ఇందులో వేస్తుంది. ఇలా వేసిన పత్తి మిషన్ సహాయంతో ఈ విధంగా మిల్లులోకి వెళ్తుంది. అలా వెళ్ళిన పత్తిని లోపల ఉన్న మిషన్ల సహాయంతో గింజ అంటే సీడ్ని పత్తిని వేరు చేస్తుంది. అలా వేరు చేసిన తర్వాత పత్తి గింజలు దీని ద్వారా బయటకు వచ్చి ఇక్కడ పడతాయి. ఈ గింజను వేరు చేసిన పత్తిని ఈ విధంగా డబ్బాలాగా ఒక్కడి దగ్గరగా చేసి బయటకు తీసుకొస్తారు. ఇలా బయటకు తీసుకొచ్చిన పత్తిని మొత్తం ఈ విధంగా వరుసగా ఒక చోట నిల్వ ఉంచుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు వీడియో. మీకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.